ఎందుకు చేస్తారు? నాలుగో రోజు నాది కాదు కదా, మైత్రిలో జరిగింది, అభిషేక్ మీద జరిగింది, ఇలా అందరి మీద. ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్, ఇదేమి ఇల్లీగల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి, మీరు కూడా టీడీఎస్లు కడతారుగా, ఎందుకు కడతారు? అస్సలు తప్పు. ఇవే అంటున్నా, రాంగ్ న్యూస్లు మీ ఇష్టంకి వచ్చినాయి అనేసుకొని ఏయడం ఎందుకు? అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా, మైత్రి కూడా ఉందిగా, వాళ్ళకు ఉన్నదాని మీద 18 years అయింది. మా మీద సెర్చ్ జరిగి 18 years, ఏమో 2 years కాలేదు, 3 years కాలేదు. అంటే ఆఫ్టర్ 18 years చేసే వాళ్ళు ప్రొసీజర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది, ఎక్కడ ఏమీ లేదు. అనవసరమైన ఎక్కడ మీరు ఊహించేసుకొని హైలైట్లు చేయరు. ఓకే, నా దగ్గర కాదండి, మొత్తం జరిగితే మళ్ళీ మీ దగ్గర అంటారండి. సో అన్నీ జరుగుతాయి, ఇట్స్ ఎ ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, 24 craftsకు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది, ఎలా స్పెండ్ చేస్తున్నారు. దే వాంట్ ఆల్ అకౌంట్స్. మేము క్లీన్గా ఉండొచ్చు, తీసుకున్నోడు ఉండకపోవచ్చుగా. సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు. ఎందుకంటే టీడీఎస్, జిఎస్టీ, సో మెనీ ప్రాసెస్ ఉంటాయి. అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు, ఏం లేదని. అంటే హైలైట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్. టాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ ఇవ్వడం వల్లే ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. మీలో కొంతమంది, మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు, దీనికి ఏమంటారు? మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు, బ్లాక్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు, 90% బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు, పేటీఎంలో బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడుంది క్యాష్? 90% అకౌంట్లోనే. అదే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు. అది మళ్ళీ మీ ఊహ. ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా, లేకుంటే కష్టంగా. నేను మీకు అదేనండి చెప్తున్నా, 2008లో అయింది సెర్చ్ నా మీద. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 1, 2 ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్. ఇండస్ట్రీలో చాలామంది మీద అయింది కదా. సో దీనికి దానికి లింక్ లేదు కదా. అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకుండానే నా రిక్వెస్ట్. అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను, మరి నాకు ఎవరైనా చెప్పలా. అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం, అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. 22 నుంచి మీరు ఐటీ ఫైల్స్ చేస్తారా సార్? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. 22 నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అదే 22, 23 వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి. 30% స్లాబ్ లోకి ఎంటర్ అయ్యారు కదా, దానికి సంబంధించి కూడా క్లియర్ ఉందా? ఏంటది? ₹1 దాటితే ఐటీ అన్నదాన్ని. మీరు ఎక్కడున్నారండి బాబు? నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? 30% గురించి మాట్లాడుతుంది. హైలైట్ టర్న్ ఓవర్ నా కంపెనీది. ఎప్పుడో 2008లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా, ఉంది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో రైట్స్ జరగడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కొంతమంది చూస్తున్నారు, డైరెక్టర్లు, హీరోలు, వీళ్ళంతా. దీనికి ఏమంటారు మీరు? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు, సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని. సో మీ మీద కూడా చేయించుకోరు, మీరు ఫాస్ట్గా పెద్దోళ్ళు అవుతారు. సిబ్బందిని కూడా హౌస్ అరెస్ట్ చేశారన్న అది న్యాచురల్. అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేనున్నాను 3 రోజులు, మీడియాలు తీస్తున్నాను, నేను ఎక్కడికైనా వాకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళనివ్వరు. కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్ ప్లేస్లో పెట్టి ఫైనల్గా కన్క్లూడ్ చేస్తారు. ప్రొడక్షన్ టైంలో జరిగిన లావాదేవీలు, తర్వాత మీ సినిమా రిలీజ్ అయినాక వచ్చిన లావాదేవీలు, వీటన్నిటిని అడగడం జరిగిందా? అది ఆటోమేటిక్ అండి, అది ప్రాసెస్. వాళ్ళకి అదే అవగాహన చేసుకోవడానికి. సినిమా క్యాష్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసే పెడతారు. సో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా. సో అలా ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిషన్ ఏంటి, ఎలా ప్రాసెస్లో ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మీ దగ్గర 5 lakhs రూపీస్ అని అన్నారు, శిరీష్ గారి దగ్గర 4.5, అట్ ది సేమ్ టైం హన్షిత గారింట్లో ఎంత స్వాధీనం చేశారు? 6.5 lakhs. టోటల్ కలిసి 20 లక్షలండి. క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ 20 lakhs. అది దానికి కూడా ఇది అన్అఫీషియల్ కాదు, ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తారు. ఇది 5,50,000 గోల్డ్ ఉంటుంది. ఏ లిమిట్లో ఉండాలో ఆ గోల్డ్ కూడా ఉంది అందరిది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. మెయింటైన్ అంటే మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, ఏది మేము తప్పులో ఉండకూడదుగా. అంటే రైట్స్ జరగడం కూడా మీరు ఎంత క్లీన్గా ఉన్నారనేది తెలుస్తుంది కదా. ఇక నా వైఫ్ 75 లక్షలు
సో ప్రతి ఒక్కటి ఇట్లా ఇస్తారు వాళ్ళు డాక్యుమెంట్ పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు. అందరికి క్లీన్గా ఉన్నాం. అయితే ఎన్ఆర్ఐల నుంచి పొలిటీషియన్స్ నుంచి కొంత బ్లాక్ మనీ రావడం, దాన్ని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా, దీని గురించి నాకు ఇప్పియరాదు, నేను తీసుకుంటాను. మరి తక్కువ ఇంట్రెస్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్లు కడుతున్నాను నేను. సంక్రాంతికి వస్తున్న సినిమా మీద ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు. అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి. ఎందుకు వేసారు? ఏది ఆగదుగా, ప్రాసెస్ అది జరుగుతుంటుంది. ఓకే, ఏం చెప్పాలి, అయిపోయింది, మొత్తం తీసుకున్నారు. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు. ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను. నెక్స్ట్ అయిపోయింది చెప్పినా కదా మొన్నే 2025 స్టార్ట్ అని. సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా. ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతాం. ఓకే, పాజిటివ్ అండి. థర్డ్ రోజు రమ్మన్నారు. ఈ లోపల ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ.